వెమ్లాడ రాజన్న గుడి అనంగానే మీకేం గుర్తొస్తది? పార్వతమ్మలు, కోడెముక్కులు, పుట్టెంటికలు కదా! పుట్టెంటికలు. మా చిన్న మేడంవి మొన్న లాస్ట్ వీక్ పుట్టెంటికలు తీసినాం రాజన్నకి. మా ఇంటి దేవుడైన రాజన్నకే మేమిస్తాం పుట్టెంటికలు. మా పిల్లలయి గూడా అక్కడనే ఇచ్చినాము. రాజన్నకు ఇంకా నాంపెళ్ళికి ఇస్తాము. అట్లా మా చిన్న మేడం ఎంటికలైతే మొన్న రాజన్నకైతే తీసినాము. లాస్ట్ వీక్ దసరా హాలిడేస్ ఎండింగ్ టైం ఉండే కదా, మస్తు మంది ఉండే గుళ్ళే, బాగా లైన్ ఉండే. మా చిన్న మేడం అయితే లైన్ లో ఉన్నది, మంచిగా నవ్వుతుంది నన్ను చూసి. పిల్లల లైఫ్ లో జరిగే పురుడు, పుట్టెంటికలు, ఫంక్షన్స్ మంచి మెమరీస్ కదా పేరెంట్స్ కి. రాజన్న దర్శనం కంప్లీట్ చేసుకుని అక్కడ కూర్చున్నాం అందరం చేసే ప్రశాంతంగా. మా మరిది వాళ్ళ పెళ్ళి అయినాక వాళ్ళు సత్యనారాయణ పూజ మీద కూర్చోలేరని చెప్పేసి మా మామయ్య అయితే గుళ్ళ చెప్పిద్దామని సత్యనారాయణ పూజ టికెట్ తీసుకున్నాడు. గుళ్ళనే భోజనం టికెట్స్ ఇస్తారు, అవి తీసుకున్నాము. పూజ 1 కు ఉండే, భోజనం 12 కి స్టార్ట్ అవుతుంది. ఇక మా మరిది వాళ్ళకి ఒక్క పొద్దే కదా, వాళ్ళు పూజ మీద కూర్చుంటారు కాబట్టి మేమైతే అందరం భోజనం చేసేసి పూజ కాడికి పోయినాము. వాళ్ళు డైరెక్ట్ పూజ కాడికి వచ్చేసారు. పూజ కాడికి మేము అందరం పోయేసరికి అన్ని సదిరి పెట్టిరు వాళ్ళే పీట మీద. ఫోటో పెట్టిరు, అన్ని బియ్యం గిట్లా అన్ని పోసి అన్ని పెట్టిరు, కొబ్బరికాయలు, అరటి పండ్లు ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనం పువ్వులు తీసుకుపోతే అయిపోతుంది. అయ్యగారు అక్కడ మైక్ లో చెప్తా ఉంటాడు, ఇక్కడ మనం పూజ చేసుకోవాలి. మంచిగా అనిపించింది నాకు. ఒక 600 కి ఇట్లా పూజ పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోవడానికి వీలు కానోళ్ళు, ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇట్లా ఇవి మా వేదమ్మ పుట్టెంటికల ముచ్చట్లు. నెక్స్ట్ ఫంక్షన్ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి.